హాయ్ గైస్, కిష్కిందాపురి రీసెంట్గా అయితే సినిమా ఓటీటీలోకి అయితే వచ్చిందనమాట. సినిమా అయితే థియేటర్లో చూడలేకపోయాను, ఎందుకంటే నేను కొంచెం ఆ టైంలో బిజీగా ఉన్నాను కాబట్టి. ఇక ఈ సినిమా ట్రైలర్లోకి వెళ్తే సినిమా అయితే మనకు ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాక తల ఒక్కటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం మనమైతే. సినిమా స్టార్ట్ కావడంతోనే సినిమాపై మంచి ఇంట్రెస్ట్ పెంచే ఒక సీన్స్తోనే స్టార్ట్ అవుద్ది సినిమా అయితే. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఒక 3-4 సీన్స్ అంటే ఆ గోస్ట్ వచ్చి వాళ్ళకి నిజంగా కనిపించేంత వరకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా వెళ్తూ ఉంటుంది. ఇక కిష్కిందాపురి మూవీ సినిమా అయితే మనకు బెల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి వచ్చిన ఒక 2-3 సినిమాలు, అంటే ఇప్పుడు ఛత్రపతి కానీ, హిందీలో రీమేక్ అయిన ఛత్రపతి, అలాగే భైరవపురం, ఆ సినిమాల కన్నా ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా అయితే ఆడియన్స్లో కొంతమందికి నచ్చుతుంది, ఇంకొంతమందికి అయితే ఏంట్రా బాబు ఈ సినిమా అనే ఫీల్లో అయితే ఉన్నారు ఆడియన్స్. ఈ సినిమాలో ఒక 2-3 సీన్స్ ఉంటాయి గైస్. ఆ సీన్స్ అంటే చాలా బాగా ఇష్టం, మీకు నచ్చుతాయి కూడా. అంటే హారర్ సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటాయి ఈ సీన్స్ మాత్రం. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఏమంతా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. మీకు చూస్తే ఏంట్రా ఇది ఒక క్లైమాక్స్ అనిపించే ఫీల్ వచ్చేస్తుంది. ఇక ఈ సినిమా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాస్టీస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు బాగా చేశారు. ఇక అనుపమ శ్రీనివాస్ గారు కూడా ఒక సీన్ ఉంటుంది, ఆమె అందులో బాగా చేశారని చెప్పొచ్చు. ఇక ఇందులో గోస్ట్ క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన మాత్రం సూపర్ చేశారని చెప్పొచ్చు. ఈయన ఇంతకుముందు చాలా సినిమాలు కూడా చేశారు. మొన్న రీసెంట్గా వచ్చిన మలయాళం మూవీ లోకా చాప్టర్ 1లో కూడా చాలా బాగా చేశారు పోలీస్ క్యారెక్టర్ ఈయన. ఇక ఈ సినిమాలో కూడా గోస్ట్ అలాగే విలన్ క్యారెక్టర్ ఇరగదీసేశారని చెప్పొచ్చు. ఈ సినిమాలో మనకు ఇది ఒక సైకాటిక్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఇక ఈ సినిమాలో ఉన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి తగ్గట్టు శ్రీరామ్ భరత్ గారు కానీ, ఆది గారు కానీ, సినిమా అంటే వీళ్ళిద్దరి పైన మెయిన్ కామెడీ ట్రాక్ అంతా నడుస్తూ ఉంటుంది. కామెడీ ట్రాక్ మనకు ఫస్ట్ హాఫ్లో మాత్రం ఉంటుంది తప్పితే సెకండ్ హాఫ్లో మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా కామెడీ సీన్స్ ఉండవు. అది ఫస్ట్ హాఫ్లో కూడా ఫ్రీ ఇంటర్వెల్కి ముందు వరకు ఉంటుంది అంతే తప్పితే మనకు ఇంకెక్కడ కామెడీ ఉండదు ఈ సినిమాలో. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నా కూడా సినిమా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని నైట్ షాట్స్ అలాగే కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా చూపించినారు. కొన్ని సీన్స్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తాయి. సినిమా ఓవరాల్గా చూడనేకూడదు అనే టైప్ అయితే ఏం లేదు, చూడొచ్చు ఆరాంగా. అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమాలో ఉన్న బీజిఎం కూడా చాలా సాంగ్స్ బీజిఎం కూడా చాలా బాగుంది. ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ సినిమా కనుక చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే చూడకపోతే ZEE5లో ఉంటుంది, వాళ్ళు చూసాక ఒక లుక్ వేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.